ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో మీ ప్రిపరేషన్ ను విజయంగా మార్చుకోండి. వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు మొదటి అంశం చూసినట్లయితే మాతృ మరణాలు అని ఒక మన న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగినది. ఏంటి సార్ అంటే భారతదేశం మొత్తం పైన ఈ మాతృ మరణాలు అంటే ఈ మాతృ మరణాలు ఎలాగ ఉన్నాయో మనకి ఈ గణాంకాల శాఖ ప్రకటించడం జరిగింది. ప్రతి 1,00,000 సజీవ జననాలకు అంటే ప్రతి 1,00,000 సజీవ జననాలకు 88 మాతృ మరణాలు అనేవి ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రతి 1,00,000 జననాలు జనించినప్పుడు 88 మాతృ మరణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓకే, దీనిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఒడిశా అనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం రెండవ స్థానము, మూడవ స్థానం మధ్యప్రదేశ్, నాలుగవ స్థానం ఉత్తరప్రదేశ్, అస్సాం అనేది 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో ప్రతి 1,00,000 జననాలకు అత్యధికంగా మాతృ మరణాలు ఉన్న రాష్ట్రం ఒడిశా, ఏకంగా 153 ఉంది. ఓకే, జాతీయ సగటు 1,00,000 జననాలకి 88 మంది ఉంటే ఒడిశాలో ఏకంగా 153, ఛత్తీస్గఢ్లో 146 మరణాలు మాతృ మరణాలు, అదే మధ్యప్రదేశ్లో 142, ఉత్తరప్రదేశ్లో 141 అండ్ అస్సాంలో 110 మాతృ మరణాలు ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అంటే శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే లేదా రిపోర్ట్ ప్రకారం ఈ డేటా ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ మాతృ మరణాలు ప్రతి 1,00,000 మందికి 30 మరణాలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి 1,00,000 జననాలకి ఎంతమంది మాతృ మరణాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో 30 మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే నివేదిక ప్రకారం ఈ డేటా అనేది ప్రకటించడం జరిగినది. ఖచ్చితంగా మనకి ఎకానమిక్ న్యూస్లో భాగంగా మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కేరళ లేదా కేరళం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు సార్ అంటే కేరళ సీఎంగా సతీశన్. కేరళ సీఎంగా ఎవరు సార్ అంటే సతీశన్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కేరళం. ఓకే, ఈ కేరళంలో ఇటీవల మనకి ఎన్నికలు జరగడం జరిగినది. భారతదేశంలో ముఖ్యంగా కేరళ మరియు తమిళనాడు, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 5 ప్రాంతాలలో ఎన్నికలు జరగ్గా ఈ 5 రాష్ట్రాలలో సీఎంలు నియమితులు అవ్వడం జరిగింది. కేరళ రాష్ట్ర సీఎంగా సతీశన్ నియమితులు అవ్వడం జరిగింది. అదే వెస్ట్ బెంగాల్ సీఎంగా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారు సార్ అంటే సువేందు. ఎవరు సార్ అంటే సువేందు అధికారి అనే వ్యక్తి నియమితులు అవ్వడం జరిగింది. అదే తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా మనకి విజయ్. ఓకే, ఎవరు సార్ అంటే ఈ విజయ్ గారు మనకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. అండ్ దాని తర్వాత మనకి ఈ ఏదైతే అస్సాం సీఎం ఉంటారో ఈ అస్సాం సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే మనకి హిమంత బిశ్వ శర్మ. ఎవరు సార్ అంటే హిమంత బిశ్వ శర్మ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. అండ్ పుదుచ్చేరి సీఎంగా ఏది సార్ అంటే పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో ఈ పుదుచ్చేరి సీఎంగా మనకి పాత వ్యక్తి స్వామి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది ఇది. కాబట్టి రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికలు జరగగా 5 రాష్ట్రాలలో మనకి ఈ కేరళ సీఎంలో యూడిఎఫ్ అంటే కేరళలో మనకి ఏ గవర్నమెంట్ సార్ అంటే మనకి కాంగ్రెస్ నేతృత్వంలో గవర్నమెంట్ ఇదవ్వడం జరిగినది. అండ్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఆధ్వర్యంలో, తమిళనాడులో మనకి ముఖ్యంగా విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ ఇక్కడ విజయం సాధించి ఇక్కడ
గవర్నమెంట్ ఫామ్ చేసింది. అస్సాంలో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగినది. పుదుచ్చేరిలో కూటమి ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది సార్ అంటే ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి మిజోరం రాష్ట్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఇటీవల తరచుగా కరెంట్ అఫైర్ లో ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే మిజోరం అనే రాష్ట్రం. ఈ మిజోరం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అల్లం మిషన్ ని ప్రారంభించడం జరిగింది. సార్ అంటే అల్లం మిషన్ దాదాపుగా 189.79 కోట్ల రూపాయలతో ఈ గ్లోబల్ బ్రాండ్ గా ఏది సార్ అంటే గ్లోబల్ బ్రాండ్ గా దీన్ని ప్రారంభించడం జరిగింది. గ్లోబల్ బ్రాండ్ గా దీన్ని ప్రారంభించడం జరిగినది మనకి ఇది. అంటే అత్యంత ప్రీమియమైన ఈ అల్లంను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏదైతే ఈ అల్లం ఉంటుందో ఈ అల్లంకి జిఐ ట్యాగ్ కూడా గతంలో లభించడం జరుగుతుంది. ఎప్పుడు సార్ అంటే 2021లో జిఐ ట్యాగ్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇటీవల మిజోరం అనే రాష్ట్రం అంటే గుర్తొచ్చింది మనకి ఏం సార్ అంటే మిజోరం రాష్ట్రం ఇటీవల కరెంట్ అఫైర్ లో ఉండడం జరిగింది. ఏం సార్ అంటే మిజో భాష ఏదైతే ఉంటుందో ఈ మిజో లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఈ మిజో భాషను 8వ షెడ్యూల్లో అంటే 8వ షెడ్యూల్లో చేర్చాలని కూడా ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించి ఏం చేసింది సార్ అంటే ఈ యొక్క పార్లమెంట్ కు పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రెండు రకాల కార్యక్రమాలు. ఓకే, అల్లం మిషన్ ఎక్కడ సార్ అంటే మనకి మిజోరాం రాష్ట్రం 189.79 కోట్ల రూపాయలతో. ఓకే, ఇక్కడ లభించిన నాణ్యమైన అల్లం అనేది 2021లో జిఐ ట్యాగ్ పొందింది. అండ్ మిజోరం భాష అయిన మిజో భాషకి 8వ షెడ్యూల్లో చేర్చాలని 2026లో ఆ రాష్ట్ర శాసనసభ ఏం చేసింది సార్ అంటే ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రాజస్థాన్ సంబంధించిన కరెంట్ న్యూస్ సార్ అంటే ఏదైతే రాజస్థాన్ రాష్ట్రం ఉంటుందో ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని బివాడి అనే ప్రాంతంలో సెమీ కండక్టర్ సంబంధించిన క్లస్టర్ ని ఏర్పాటు చేయబోతున్నారు. సార్ అంటే సెమీ కండక్టర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ క్లస్టర్ అని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో ఈ సెమీ కండక్టర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడం జరిగినది. దీని ద్వారా 2500 మందికి ఉపాధి అనేది లభిస్తుంది అని కేంద్ర మంత్రివర్గం కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సెమీ కండక్టర్ క్లస్టర్ వలన మనకి ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ఇక స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ పరికరాలు రక్షణ ఉత్పత్తులు అన్ని కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2047 వికసిత్ భారత్ లో భాగంగా సార్ అంటే వికసిత్ భారత్ ఏదైతే ఉంటుందో ఈ వికసిత్ భారత్ లో భాగంగా ఈ రాష్ట్రం కూడా అనుసంధానం అవ్వడం జరిగినది. ఓకే, కాబట్టి మనకి రాజస్థాన్ రాష్ట్రంలో సెమీ కండక్టర్ క్లస్టర్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% అడగడానికి ఛాన్సెస్ ఉన్నదిగా చెప్పవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓకే, కేంద్ర రోడ్డు రవాణా లేదా జాతీయ రోడ్డు రవాణా శాఖకు సంబంధించి మనకి ఈ మహిళల సాధికారిత కోసం ఏదైతే మహిళల సాధికారిత నైపుణ్యత కోసం మహిళ సాధికారిత కోసం ఓకేనన్న సక్షం అనే ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. సార్ అంటే సక్షం అనే ప్రాజెక్ట్. ఓకే, సక్షం అనే ప్రాజెక్ట్ దీని ద్వారా ఈ ఏదైతే మనకి ఈ మహిళలు ఉన్నారో ఆ మహిళలలో ఏం చేస్తారు సార్ అంటే నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడం అండ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలను అభివృద్ధి పరచడం అండ్
పరిశ్రమలకు అనుసంధానంగా శిక్షణను అందించడం, ఇలాంటివన్నీ కూడా మహిళా సాధికారిత కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసింది సార్ అంటే ఈ సోక్షం అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగినది. ఇది ఇదే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో మనకి ఆరోగ్య వన్ అనే ప్రాజెక్ట్ ను కూడా తీసుకురావడం జరిగింది. ఏది సార్ అంటే ఆరోగ్య వన్ అనే ప్రాజెక్ట్. ఈ ఆరోగ్య వన్ అనే ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటి సార్ అంటే రోడ్లకు ఇరువైపులా ఏవైతే ఔషధ మొక్కలు ఉంటాయో ఈ ఔషధ మొక్కలను నాటేందుకు ఈ ఆరోగ్య వన్ అనే ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. అండ్ దీనితో పాటు ఈ రోడ్లకి ఇరుపక్కల మనకి చెట్లను పెంచి వాటిపైన తేనెటీగల పెంపకం కోసం కూడా ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మహిళల సాధికారిత కోసం సాక్ష్యం అనే ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. అండ్ రోడ్లకు ఇరుపక్కల ఈ ఔషధ మొక్కలు నాటడం కోసం ఆరోగ్య వన్ అనే ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది. అండ్ రోడ్లకు ఇరుపక్కన పుష్ప మొక్కలు పెంచి తేనెటీగల పెంపకం కోసం కూడా ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇదవ్వడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీలో మనకి గ్రూప్ 2కి సంబంధించి ప్రత్యేక బ్యాచ్, అండ్ దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రత్యేక బ్యాచ్, అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్పెషల్ బ్యాచ్లు అనేవి నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అండ్ మీ ఉద్యోగమే ఈ గవర్నమెంట్ జాబే లేదా సర్కారు కొలువే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు తొందరగా నోటిఫికేషన్ రాకముందే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి జాబ్ సాధించుకోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలుకు సంబంధించిన మన కరెంట్ అఫైర్ చూస్తున్నాం. ఈరోజు ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎవరెస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎస్ సార్ అంటే ఎవరెస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎవరెస్ట్ పైన 32వ సారి లేదా ఎవరెస్ట్ను 32వ సారి అధిరోహించిన నేపాల్కు చెందిన వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అత్యధిక సార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తి కూడా ఇతనే. ఎవరు సార్ అంటే ఇతని పేరు ఏంటి సార్ అంటే మనకి షెర్పా కామి రీటా. దాదాపుగా ఇతని వయసు 56 సంవత్సరాలు ఉంటారు. 32వ సారి అత్యధిక సార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తి ఎవరు సార్ అంటే షెర్పా కామి రీటా. దాదాపుగా ఎవరెస్ట్ హైట్ అనేది మనకి 8,848.86 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పడం జరుగుతుంది. దీన్నే సాగర్ మాత అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఎవరెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎవరెస్ట్ కి సంబంధించి మనకి ఇది నేపాల్ దేశంలో ఉండడం జరుగుతుంది. నేపాల్ దేశంలో ఎవరెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎవరెస్ట్ యొక్క పాత పేరు ఏమిటి సార్ అంటే P15. ఏంటి సార్ అంటే P15 అనేది దీని యొక్క పాత పేరు. జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి దీన్ని కనుగొన్న తర్వాత దీని పేరును ఎవరెస్ట్ గా మార్చడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ ను అధిరోహించిన వారు ఎవరు సార్ అంటే టెన్సింగ్ నార్వే అండ్ హెడ్మండ్ హిల్లరీ. వీళ్ళిద్దరు మొదటిసారిగా ఎవరెస్ట్ ను అధిరోహించిన వ్యక్తులు. కాబట్టి అత్యధిక సార్లు ఎవరెస్ట్ ను అధిరోహించిన నేపాల్ వ్యక్తి షెర్పా కామి రీటా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇతన్నే ఎవరెస్ట్ మ్యాన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే ఎవరెస్ట్ మ్యాన్ అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అయినది. మొట్టమొదటిసారిగా 1994లో ఇతను మొదలుపెట్టి తొలిసారిగా ఎవరెస్ట్ ఎక్కడంటే 1994లో ఎక్కడ మొదలు పెట్టాడు. 2026లో ఇతను 32వ యాత్ర విజయవంతం అవడం జరిగినది.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, లోక్సభ లేదా కేంద్ర ఓకే లోక్సభ స్పీకర్ ఏదైతే లోక్సభ ఉంటుందో ఈ లోక్సభ స్పీకర్ ఎవరు సార్ అంటే మనకి ఓం బిర్లా. ఎవరు సార్ అంటే ఓం బిర్లా మహిళలకు సంబంధించిన ఒక కమిటీ ప్రకటించడం జరిగింది. దాన్ని మహిళా సాధికారిత కమిటీ. ఏ సార్ అంటే మహిళా సాధికారిత కమిటీని ప్రకటించడం జరిగింది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా మహిళా సాధికారిత కమిటీని ప్రకటించడం జరిగినది. ఈ మహిళా సాధికారిత కమిటీలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. ఈ 30 మంది సభ్యుల విషయానికి వస్తే లోక్సభ ఏదైతే ఉంటుందో ఈ లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ ఏదైతే ఉంటుందో ఈ రాజ్యసభ నుంచి 10 మంది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క వీళ్ళందరూ కూడా నామినేటెడ్ సభ్యులు. అంటే మహిళా సాధికారిత కోసం, మహిళా సంక్షేమం కోసం, మహిళల యొక్క అభివృద్ధి కోసం, మహిళ యొక్క నైపుణ్యం కోసం ఈ కమిటీని వేయడం జరిగింది. అయితే ఈ మహిళా సాధికారిత కమిటీ ఏదైతే ఉంటుందో ఈ మహిళా సాధికారిత కమిటీ మొదటిసారిగా మనకి 11వ లోక్సభ ఎప్పుడు సార్ అంటే 11వ లోక్సభలో ఓకే 11వ లోక్సభలో 1997 ఎప్పుడు సార్ అంటే మనకి 1997 ఏప్రిల్ ఓకే ఏప్రిల్ 29న మొదటి మహిళా సాధికారిత కమిటీ ఏర్పడితే ఇప్పుడు మనకి లోక్సభలో దీనిని బేస్ చేసుకొని మహిళా సాధికారిత కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. 30 మందిలో లోక్సభ నుంచి 20 మంది నామినేట్ చేయబడతారు. అండ్ రాజ్యసభ చైర్మన్ 20 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఒక డయాబెటిక్స్ సంబంధించిన ఒక వ్యాక్సిన్ అనేది రావడం జరిగినది. దానికి సంబంధించి చూద్దాం నాన్న. ఓకే, టైప్ 2 సార్ అంటే టైప్ 2 డయాబెటిస్ లేదా మధుమేహ వ్యాధి ఏదైతే ఉంటుందో ఈ మధుమేహ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ని కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ పేరు ఏం సార్ అంటే సెమాగ్లూటైడ్ అనే వ్యాక్సిన్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. టైప్ 2 డయాబెటిస్ ఏదైతే ఉంటుందో ఈ టైప్ 2 డయాబెటిక్స్ సంబంధించి మధుమేహ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ని సెమాగ్లూటైడ్ అనే వ్యాక్సిన్ ని తయారు చేయడం జరిగింది. దీనిని ఎవరు తయారు చేశారు సార్ అంటే మన హైదరాబాద్ కి చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. ఎస్ సార్ అంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అనేది తయారు చేయడం జరిగినది. దీనిని జనరిక్ వెర్షన్ లో కెనడా ప్రాంతంలో విడుదల చేసినట్లు ప్రకటించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. టైప్ 2 మధుమేహ వ్యాధికి సంబంధించి సెమాగ్లూటైడ్ అనే వ్యాక్సిన్ లేదా ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఇచ్చేయడం జరిగినది. దీని పేరు సెమాగ్లూటైడ్ అనే వ్యాక్సిన్. దీన్ని ఎవరు తయారు చేశారు సార్ అంటే డాక్టర్ రెడ్డీస్. ఎక్కడ జనరిక్ వర్షన్ ఎక్కడ రిలీజ్ చేశారంటే కెనడాలో ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఇది ప్రధానంగా ఈ బరువు తగ్గించడానికి అండ్ దాని తర్వాత జీర్ణమయ్యే ఆహార వేగాన్ని తగ్గించడం అండ్ ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలు ఇది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మన రక్తం ఏదైతే ఉంటుందో బ్లడ్ ఏదైతే ఉంటుందో ఈ రక్తంలో ఈ చక్కెర స్థాయి ఏదైతే ఉందో ఓకేనన్నా చక్కెర లేదా గ్లూకోజ్ అంటాం. ఈ గ్లూకోజ్ స్థాయిని పెరుగుతుంది. దాన్ని మధుమేహ వ్యాధి అంటాం. దాని స్థాయిని తగ్గిస్తుంది. ఇది ఏంటి సార్ అంటే సెమాగ్లూటైడ్ అనే వ్యాక్సిన్ ఓకే లేదా ఇంజెక్షన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే నరేంద్ర మోడీకి సంబంధించి భారత ప్రధానమంత్రి అయిన మోదీ అధికారిక పర్యటన 2 రోజుల పర్యటనలో భాగంగా స్వీడన్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఈ స్వీడన్ దేశానికి వెళ్ళిన తర్వాత
ఈ స్వీడన్ దేశం యొక్క అత్యున్నత పురస్కారం. స్వీడన్ దేశం యొక్క అత్యున్నతమైన పౌర పురస్కారం ఏదైతే పౌర పురస్కారం ఉంటుందో ఈ పౌర పురస్కారమును పొందడం జరిగింది. ఓకే, దీని పేరు ఏంటి సార్ అంటే రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అనే అవార్డును అందుకోవడం జరిగింది. ఓకే, ఈ రాయల్ ఆర్డర్ ఆఫ్ ది సోలార్ అనే దాన్ని 1748లో ఆ దేశ రాజు దీనిని రిలీజ్ చేయడం జరిగినది. మనకి ఇది అంటే పౌరులకు అత్యున్నతమైన సేవ అందించిన వారికి ఈ అవార్డులు ప్రకటిస్తారు. అలాగే మోదీకి స్వీడన్ దేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన మనకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ అండ్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అనే అవార్డులు అనేవి రావడం జరిగింది. ఈ పురస్కారాలతో కలుపుకొని నరేంద్ర మోడీకి మొత్తం కూడా 31 అంతర్జాతీయ 31 అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం జరిగింది. అంతర్జాతీయ పురస్కారాలు మొత్తం కూడా 31 పురస్కారాలు అందుకోవడం జరిగినది. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ 100% అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కేంద్ర మంత్రివర్గం కొన్ని అంశాలను ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా అహ్మదాబాద్ సార్ అంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ అండ్ దోలేరా ప్రాంతంలో సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 134 కిలోమీటర్ పొడవున 20,667 కోట్ల రూపాయల అంచనాతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, మనకు సెమీ హై స్పీడ్ రైలును మొట్టమొదటిసారిగా ఈ అహ్మదాబాద్ అండ్ దోలేరా మధ్య ప్రారంభించడం జరిగింది. ఇదనేది మనకి 2030-31 మధ్య ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి అవుతుంది అని కూడా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే నాగపూర్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధునీకరించడం కోసం మనకి దీనిని ఆమోదించడం జరిగింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నాగపూర్ లో ఉన్న దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా దీన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భూమికి లీజ్ కి ఇవ్వడం జరిగినది. దీనిని 2039 ఆగస్టు 6 వరకు మినహా ఇండియా లిమిటెడ్ కి లీజ్ కి ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. కాబట్టి 2 ప్రాజెక్టులు కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఎబోలా వైరస్. ఇది తరచుగా కరెంట్ అఫైర్ లో వస్తుంది నాన్న. ఎబోలా వైరస్. ఈ ఎబోలా వైరస్ సంబంధించి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ప్రపంచ ముప్పు పొంచి ఉంది అని ఎబోలా వైరస్ ని ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే ఆఫ్రికా ప్రాంతంలో 80కి పైగా ఎబోలా వైరస్ కారణంగా మరణాలు జరిగాయని దాదాపుగా 250 కంటే ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలియజేయడం జరిగింది. డైరెక్ట్ అంటే ఇటీవల WHO ఏ వైరస్ ని
అత్యవసర పరిస్థితిగా ఒక హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిందంటే ఇది. మొదటిసారిగా ఎబోలా వైరస్ ని 1976వ సంవత్సరంలో దీన్ని కనుగొన్నారు. ఓకే, ఈ ఎబోలా అనే పేరు ఎందుకు వచ్చింది సార్ అంటే ఎబోలా అనే నదీ తీర ప్రాంతంలో దీన్ని కనుగొనడం వలన దీనికి ఇది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గబ్బిలాలు తిన్న పండ్ల నుంచి ఒక చనిపోయిన జంతువుల నుంచి ఈ యొక్క జంతువులకు మనుషులకు వ్యాప్తి చెందడం జరుగుతుంది మనకి. ఓకే, ముఖ్యంగా 2014-16వ సంవత్సరంలో ఇది అత్యధికంగా వ్యాప్తి చెందడం జరిగింది ఎబోలా వైరస్. ఇప్పుడు మళ్ళీ ఆఫ్రికాలో విజృంభించడం వలన ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సుప్రీంకోర్టుకు సంబంధించిన కరెంట్ అఫైర్. ఎస్ సార్ అంటే సుప్రీంకోర్టు. ఓకే, రీసెంట్ గా మనం చెప్పిన న్యూసే. ఈ సుప్రీంకోర్టు సంబంధించి మనకి ప్రెసెంట్ 33+1 అనేది సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల యొక్క సంఖ్య. దీనిని ఎంతకు సార్ అంటే 37+1 కి పెంచబోతున్నారు అని మనకి కేంద్ర కేబినెట్ ఏదైతే ఉందో ఈ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అని గతంలో చెప్పుకున్నాం. అయితే దీనిని రీసెంట్ గా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో మార్గం సులువు అవ్వడం జరిగినది. ఓకే, సుప్రీంకోర్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026 మే 15వ తారీఖున ఆమోదం తెలపడం జరిగినది. కాబట్టి జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రెసెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అండ్ 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు సార్ అంటే బివి నాగరత్న గారు పదవి చేపట్టబోతున్నారు. అలాగే మొట్టమొదటిసారి సుప్రీంకోర్టులో పదవిని చేపట్టిన మహిళా జడ్జి ఇక్కడ చీఫ్ సిజేఐగా చేపట్టబోతున్నారు మొదటిసారిగా. అలా కాకుండా జడ్జిగా చేపట్టిన ఆమె ఎవరు సార్ అంటే ఫాతిమా బీబీ గారు. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి మొదటిసారిగా ఫాతిమా బీబీ గారు ఉండడం జరిగినది. అయితే ఈ ఏదైతే మనకి కేరళలో ఉన్న దేవాలయం శబరిమల దేవాలయం పైన తీర్పునిచ్చినదే శబరిమల కేసులో జడ్జిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ ఎవరు సార్ అంటే జస్టిస్ ఇందు మల్హోత్రా అనే ఆమె ఉండడం జరిగినది. ప్రెసెంట్ సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వారు బివి నాగరత్న గారు అండ్ దాని తర్వాత జస్టిస్ భేలా త్రివేది గారు పనిచేయడం జరిగినది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్త అప్డేట్ చేసుకున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడం ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశానికి సముద్ర ఆహార ఎగుమతి మార్కెట్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్. సముద్ర ఆహార ఎగుమతి మార్కెట్గా భారతదేశానికి 3వ దేశం యూరోపియన్ యూనియన్ అనేది నిలవడం జరిగింది. యూరోపియన్ యూనియన్ అంటే భారతదేశానికి అతిపెద్ద సముద్ర ఆహార ఎగుమతి మార్కెట్గా యూరోపియన్ యూనియన్ అనేది ఉంది. అయితే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే USA. 2వ స్థానంలో ఉన్న దేశం ఏది సార్ అంటే చైనా. చైనా అంటే ప్రపంచంలో భారతదేశానికి అతిపెద్ద సముద్ర ఎగుమతుల మార్కెట్ గా 3వది యూరోపియన్ యూనియన్ అయితే మొదటిది USA, సెకండ్ చైనా అనేది ఉండడం జరుగుతుంది. దాదాపుగా యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశం ఆహార ఎగుమతులకు సంబంధించి $1.593 బిలియన్ ఈ యొక్క సముద్ర ఎగుమతులు చేరుకోవడం జరిగినది. దాదాపుగా 18.94% వాటాను కూడా కలిగి ఉండడం జరుగుతుంది మనకి ఇది అని చెప్పవచ్చు. కాబట్టి సముద్ర ఆహార ఎగుమతి మార్కెట్ గా భారతదేశాన్ని 3వ దేశం అతిపెద్ద మార్కెట్ గా ఎవరు అవతరించారంటే యూరోపియన్ యూనియన్. ఫస్ట్ USA, సెకండ్ చైనా.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలో సెమీ కండక్టర్ రంగానికి సంబంధించి ఒప్పందం జరగడం జరిగింది. ఓకే, రీసెంట్ గా మనకి నరేంద్ర మోడీ 2 రోజులు పర్యటనలో వెళ్ళారు నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. ఏ దేశానికి వెళ్ళారు సార్ అంటే నెదర్లాండ్ దేశానికి వెళ్ళారు. ఎక్కడ సార్ అంటే ఈ నెదర్లాండ్స్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఈ నెదర్లాండ్ దేశంలో ఓకే ASML అనే కంపెనీ వర్సెస్ అండ్ భారతదేశానికి సంబంధించిన టాటా ఎలక్ట్రానిక్స్ తో ఒప్పందం జరగడం జరిగింది. అంటే దీని ద్వారా ఏంటి సార్ అంటే భారతదేశంలో కొత్తగా సెమీ కండక్టర్ యూనిట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. సెమీ కండక్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో? నెదర్లాండ్ చెందిన ASML, భారతదేశానికి సంబంధించిన టాటా ఎలక్ట్రానిక్స్ రెండు కలిసి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి ప్రదేశం అంటే గుజరాత్. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి సార్ అంటే గుజరాత్ లోని ధోలేరా అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నాయి. ఇందాక చూసాం కదా మనకు అహ్మదాబాద్ ధోలేరా మధ్య ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్లు ఏర్పాటు చేశారని. ఇప్పుడు గుజరాత్ లోని ధోలేరా అనే ప్రాంతం దగ్గర ఈ నెదర్లాండ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ రెండు కలిసి సెమీ కండక్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటి సార్ అంటే మొదటిసారిగా 300 mm లేదా 12 ఇంచ్ కమర్షియల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోబోతుంది. కమర్షియల్ ఎంత సార్ అంటే కమర్షియల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమర్షియల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నారు మనకి. ఓకే, భారతదేశంలో మొత్తం సెమీ కండక్టర్ యూనిట్లు ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ 12 ఉన్నాయి. ఓకే, సెమీ కండక్టర్ ప్లాంట్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఈ 12లో మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్ ను 1980లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే మొహాలీ పంజాబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రీసెంట్ 2024-26 మధ్య క్రిస్టల్ మ్యాట్రిల్ అనే ధోలేరా అనే ప్రాంతం అండ్ సుచి షెమికాన్ ఓకే సూరత్ లో అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఓకే కెన్ సెమికాన్ ఓకే అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ అస్సాంలో జీజీ పవర్ అండ్ HCL పోక్సాన్ ఇలాగా మనకు భారతదేశంలో ఏర్పాటు చేశారు. మొత్తం భారతదేశంలో 12 ఈ యొక్క ఏవి సార్ అంటే సెమీ కండక్టర్ ప్లాంట్ ఉన్నాయి. కొత్తగా గుజరాత్ లో ధోలేరా వద్ద ఈ నెదర్లాండ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య ఒప్పందం జరిగింది. అండ్ రీసెంట్ గా మనము ఈ ఏం సార్ అంటే ఈ రాజస్థాన్ లోని బివాడి అనే ప్రాంతంలో కూడా సెమీ కండక్టర్ సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారిగా అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది చూడండి. ఓకే, మాక్సిమం మేము ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాగైతే వస్తుందో అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మన ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. ఇంకో విషయం ఏంటి సార్ అంటే RS అకాడమీలో Group 2 అండ్ కానిస్టేబుల్ SI అండ్ RRBకి సంబంధించిన ప్రత్యేక బ్యాచ్లు అనేవి నడుస్తున్నాయి. దాంతోపాటు మిషన్ భగీరథ అనే పేరుతో టాపిక్ వైజ్ టెస్ట్లను కూడా గ్రాండ్ టెస్ట్లను అండ్ వీక్లీ టెస్ట్లను కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న ఈ యొక్క RS అకాడమీ నంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే, మేము చెప్పే సమాచారం ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే RS అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. RS అకాడమీ కర్నూల్ మీ స్వామి సార్. జై హింద్.